ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అందరు అంటారు నన్ను బక్కగా అయితే కొంచెం డైటింగ్ చేయి అంతగానం తినకు అని అంటారు. కానీ నాకు తిండి అంటేనే ఇష్టం. ఇప్పుడు అదే ఆట కూడా కాలేదు, మళ్ళీ ఆకలి అవుతుంది. మిక్చర్ తెచ్చుకున్నాం, మిక్చర్ తింటున్నాం. డైట్ చేసి దాంట్లో మనం అంతా బాగుపడేది ఏమున్నది? ఇప్పుడు ఎందుకు మన గరకపాటి గారు ఏం చెప్పారో తెలుసు కదా, తిన్నది ఏది తినాలంటే అది తిను, ఏది కావాలంటే అది తెప్పించుకొని తిను, ఎప్పుడు రమ్మంటే అప్పుడు పొండి అని చెప్పిండు. అంతేగాని కడుపు కట్టుకొని సంపాదించి దాచిపెట్టేంత ధనము ఇట్లా చెప్తే కూడా కొంతమంది అంటుండొచ్చు. అందుకే ఈ మధ్యవర్తుల దగ్గర అందుకే ఈ మధ్యవర్తి కుటుంబాలలో డబ్బులు ఉండకుండొచ్చు అని అనుకుంటారు. కానీ అట్లా అని మొత్తం ఉపవాసం ఉండలేము, మొత్తము డైటింగ్ చేయలేము. మా ఇంట్లో నేనే కాదండి, మా ఇంట్లో ఎవరు చేయరు డైటింగ్. నువ్వు తిండి పోటీలు పెట్టి ఫస్ట్ వచ్చేది మేమే. దాంట్లో అసలు వెనుకంజ వేసేదే లేదు. నో డైటింగ్, ఓన్లీ ఈటింగ్. అంతే, తినాలి, అంతే. ఉన్నన్ని రోజులు మంచిగా తినాలి, పోయేటినాడు హాయిగా పోవాలంతే. కడుపు కట్టుకొని చావడం ఎందుకండి? పోనీ అలా డైట్ చేసినంత మాత్రాన ఏదో ఇంత ప్రయోజనం ఉంటుందని లేదు. చాలామందిని చూసిన వచ్చే రోగాలు ఎట్లాగో వస్తున్నాయి. మనకు భగవంతుడు ఎప్పుడో ఇక్కడ రాసి పెడతాడు నొషన. కాకపోతే ఎవరిష్టం వాళ్ళది, కాదని నేను అనను. నా అభిప్రాయం మాత్రం నన్ను డైట్ చేయమని బక్కగా కావాలి అని అన్నయ్య వాళ్ళు అంటుంటారు కదా ఎవరన్నా, అందుకే వాళ్ళ కోసం అని కాదు కానీ అందరి కోసం చెప్తున్నా. మీరు డైట్ చేయాలనుకుంటే చేయండి, లేదంటే అని అమ్మ ఉన్న రోజులు హ్యాపీగా తిందాం, పోయేటినాడు పోదాం. అంతేగాని ఇట్లా డైటింగ్ చేసేసి అలా సాధించింది ఏముండదు అలా మనకు. అది నా యొక్క అభిప్రాయం. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్?